అందరికీ నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్ చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన కీలకమైన అధ్యాయం గురించి మాట్లాడుకుందాం. నిజాం పాలనలో అణచివేతకు గురైన ఒక సామాన్య వ్యక్తి గొంతుక ఎలా వినిపించింది, వారి పోరాటాల వెనక ఉన్న అసలైన శక్తి ఏంటి? ఈ విశ్లేషణలో ఆ కీలకమైన సామాజిక, రాజకీయ ఉద్యమాల గురించి మనం లోతుగా చూద్దాం. ముఖ్యంగా గ్రూప్ 2 లాంటి పరీక్షల కోసం ఏ తేదీలు, నాయకుల పేర్లు, సంఘటనల ముఖ్యమో వాటిపైనే మన ఫోకస్ అంతా ఉంటుంది. సరే, మన చర్చనంతా మొదలుపెట్టే ముందు ఒకే ఒక ప్రశ్న. అసలు నిజాం పాలనలో సామాన్యుల గొంతుక ఎలా బలంగా మారింది? ఈ ఒక్క ప్రశ్న మన మొత్తం చర్చకు దారిచూపిస్తుంది. కార్మికులు, మహిళలు, విద్యార్థులు ఇలా సమాజంలోని వేరువేరు వర్గాల్లో ఆ చైతన్యం ఎలా పుట్టిందో, ఎలా పెరిగిందో మనం చూడబోతున్నాం. ఈరోజు మన ప్రయాణంలో ఈ 5 ప్రధాన అంశాలను చూద్దాం. ఫస్ట్, అసలు ఉద్యమాలు ఎలా మొదలయ్యాయో చూద్దాం. ఆ తర్వాత కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, స్టూడెంట్ యూనియన్లు ఎలా పోరాడాయో ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. ఇక చివర్లో వీటన్నింటి ఫలితంగా మనకు దక్కిన వారసత్వమేంతో చర్చిద్దాం. సరే, ఇక మొదటి విభాగానికి వచ్చేద్దాం. ఉద్యమాల ఆవిర్భావం. ఈ సంఘాలు, యూనియన్లు ఏర్పడటానికి ముందు నిజాం రాజ్యంలో సామాన్యుల పరిస్థితి, ముఖ్యంగా వ్యాపారుల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అసలు ఆ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండేవంటే, ఊహించుకోండి, దేశ్ముఖులు, పటేళ్లలాంటి అధికారులు ఊళ్ళోకి వస్తే వారికి కావలసిన సరుకులన్నీ అక్కడి వ్యాపారులు ఉచితంగానో లేకపోతే చాలా నామమాత్రపు ధరకో ఇవ్వాల్సిందే. అంటే ఇదొక రకమైన దోపిడీ అనమాట. సరిగ్గా ఇలాంటి అణచివేత, ఈ దోపిడీ ఒక హద్దు దాటినప్పుడే కదా వ్యవస్థీకృత ఉద్యమాలు పుడతాయి. ఈ పరిస్థితుల్లోంచి పుట్టుకొచ్చిన మొట్టమొదటి ఆర్గనైజ్డ్ వాయిస్ కార్మికులది. సో ఇప్పుడు మనం వాళ్ళ పోరాటాల గురించి, తమ హక్కుల కోసం వాళ్ళు ఎలా ఒక్కటయ్యారో వివరంగా తెలుసుకుందాం. హైదరాబాద్ రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక ల్యాండ్ మార్క్ ఈవెంట్ అండి. మొట్టమొదటి సమ్మె ఎప్పుడు? 1928లో. ఎవరు చేశారు? రైల్వే కార్మికులు. దీనికి నాయకత్వం వహించింది ఫతేవుల్లా ఖాన్ మరియు రాఘవేంద్రరావు. ఈ సంవత్సరం ఈ ఇద్దరు నాయకుల పేర్లు పరీక్షల కోణంలో చాలా చాలా ముఖ్యం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ టైంలైన్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. చూడండి, 1920లో వివి గిరిగారు మొదటి కార్మిక సంఘం స్థాపిస్తే అక్కడి నుంచి మొదలై 1928లో ఆ చారిత్రాత్మక సమ్మె జరిగింది. ఆ తర్వాత 1935లో సింగరేణి కార్మికుల కోసం దేవులాపల్లి శేషగిరిరావు యూనియన్ పెట్టారు. అలా ఉద్యమం బలం పుంజుకుని 1946 వచ్చేసరికి హైదరాబాద్లోని యూనియన్లన్నీ కలిసి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్లో కలిసిపోయాయి. అంటే ఉద్యమం ఎంత బలంగా, వ్యవస్థీకృతంగా మారిందో మనకర్థమవుతుంది. సరే, ఇదొక క్విక్ రివిజన్ అనుకోండి. ఇక్కడ మనం కీలకమైన సంఘాలు, వాటి నాయకులను చూస్తున్నాం. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అంటే ఎన్ఎం జోషి, హైదరాబాద్లో ఫస్ట్ యూనియన్ అంటే వివి గిరి 1920, వరంగల్ ఆజంజాహీ మిల్స్ యూనియన్ అంటే సర్వదేవభట్ల రామనాథం, ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మఖ్దూమ్ మొహియుద్దీన్. ఈ జతలు చాలా ముఖ్యం. మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటి ప్రశ్నలు ఇక్కడ్నుంచే వస్తాయి. రైట్, కార్మికుల తర్వాత ఇప్పుడు మనం మహిళా సంఘాల చైతన్యం గురించి మాట్లాడుకుందాం. ఈ ఉద్యమం ఎలా మొదలైంది? కేవలం సాంఘిక సంస్కరణలతో ప్రారంభమై రాజకీయ మరియు ఆర్థిక సాధికారత వైపు ఎలా అడుగులు వేసిందో చూద్దాం. మహిళా ఉద్యమంలో మొట్టమొదటి అడుగు ఇదే. భారత మహిళా సమాజం. ఎప్పుడు? 1907లో. ఎవరు స్థాపించారు? రావిచెట్టు లక్ష్మీనరసమ్మగారు మరియు సీతాబాయి గారు. వాళ్ల ప్రధాన లక్ష్యమేంటి? సాంఘిక సంస్కరణ. ఇది చాలా బేసిక్ కానీ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, గుర్తుపెట్టుకోవాలి. ఈ టేబుల్ చూస్తే మహిళా సంఘాలు ఎలా పరిణామం చెందాయో మనకద్భుతంగా అర్థమవుతుంది. 1922లో యామినీ పూర్ణతిలకంగారు నిరాశ్రయులైన మహిళల కోసం యువతి శరణాలయం పెడితే, అక్కడినుంచి 1930 వచ్చేసరికి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఆంధ్ర మహిళా సంఘం ద్వారా నేరుగా మహిళా సాధికారత గురించే మాట్లాడారు. అంటే వాళ్ల లక్ష్యాలు ఎలా మారుతూ వచ్చాయో చూడండి. కేవలం ఆశ్రయం ఇవ్వడం నుంచి సాధికారత వైపు ఎంత పెద్ద మార్పు. ఇక ఈ పేరు మనం అస్సలు మర్చిపోకూడదు. సంగి లక్ష్మీబాయి. నిజాం వ్యతిరేక పోరాటంలో ఆమె చూపించిన ధైర్యానికి ఆమెకొక బిరుదిచ్చారు. అదే తెలంగాణ ఝాన్సీ లక్ష్మీబాయి. ఈ పేరు, ఈ బిరుదు రెండూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు మార్పుకు ఇంజిన్ లాంటి యువతరం వైపు వెళ్దాం. అదే విద్యార్థి సంఘాల శక్తి. హైదరాబాద్ రాజ్యంలో వీళ్ల పాత్రేంటో చూద్దాం పదండి.
ఇక్కడ మనం జాతీయ స్థాయికి రాష్ట్ర స్థాయికి ఉన్న కనెక్షన్ చూడొచ్చు. 1936లో లక్నోలో ఇండియాలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ ఏర్పడింది. దాని స్ఫూర్తిగా తీసుకుని 5 ఏళ్ల తర్వాత అంటే 1941లో హైదరాబాద్లో ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ ఏహెచ్ఎస్యుని స్థాపించారు. సో ఏహెచ్ఎస్యు అనేది ఏఐఎస్ఎఫ్కి ఒక అనుబంధ సంస్థ అన్నమాట. మరి ఈ ఏఎస్యుకి కీలక నాయకులు ఎవరు అంటే ఈ పేర్లు గుర్తుండాలి: ఆక్విల్ అలీ ఖాన్, ఓంకార్ ప్రసాద్, ఇంకా కరీంనగర్ నుంచి అనభేరి ప్రభాకరరావు. పరీక్షలలో ఈ నాయకుడు ఏ సంస్థకు చెందినవారు అని అడగొచ్చు. కాబట్టి ఈ పేర్లని ఏఎస్యుతో లింక్ చేసుకోవాలి. అయితే ఏఎస్యు ప్రభావం కేవలం ఆందోళనలకే పరిమితం కాలేదు. దాని ఇంపాక్ట్ చాలా పెద్దది. ఒకటి, అప్పట్లో స్టూడెంట్ హాస్టళ్లంటే అవి మామూలు హాస్టళ్లు కాదు, అవి రాజకీయ చర్చలకు, కొత్త ఆలోచనలకు అడ్డాలుగా మారిపోయాయి. 2, ఈ స్టూడెంట్ లీడర్లే తరువాత కాలంలో ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్ట్ పార్టీలలో పెద్ద పెద్ద నాయకులయ్యారు. భవిష్యత్తు నాయకత్వాన్ని తయారుచేసింది. ఇక 3వది చాలా ముఖ్యమైనది. హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియాలో కలపటానికి జరిగిన జాయిన్ ఇండియా ఉద్యమంలో వీళ్లు చాలా చురుకైన, కీలకమైన పాత్ర పోషించారు. సరే, ఇప్పటిదాకా మనం కార్మికులు, మహిళలు, విద్యార్థులు అని వేర్వేరుగా చూశాం. ఇప్పుడు చివరిగా వీళ్లందరి పోరాటాల వారసత్వమేంటి, ఈ ఉద్యమాలన్నీ కలిసి ఏం సాధించాయో చూద్దాం. మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఇదే: కార్మికులు, మహిళలు, విద్యార్థులు వీళ్ల పోరాటాలు వేర్వేరుగా మొదలైనా అన్నీ సమాంతరంగా నడిచాయి. ఈ 3 ప్రవాహాలు కలిసి హైదరాబాద్ రాజ్యంలో ఒక పెద్ద ఉద్యమ తరంగాన్ని సృష్టించాయి. ఇదే తర్వాత రాబోయే పెద్ద పెద్ద రాజకీయ మార్పులకు ఒక బలమైన పునాది వేసింది. ఈ చర్చనంతా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఆ రోజుల్లో అంతటి అణచివేతలో పోరాడిన ఆ తొలితరం ఉద్యమకారుల స్ఫూర్తి, వాళ్ల తెగువ నేటి మన తెలంగాణ సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తోందని అనుకుంటున్నారు? వాళ్ల వారసత్వం ఈ రోజుకి మనలో ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ధన్యవాదాలు.